మామూలుగా క్లాత్లో అయితే కొంచెం కష్టపడాలి. అలా ఫస్ట్ ఏమని చెప్పారు తెలుసా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇందాక ఈ నాకు ఇష్టం ఫార్మల్స్ వేసుకుంటే నిన్ను చూడాలని, కానీ హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. నిన్నటి నుంచి ఇంకా డైలీ వ్లాగ్స్ షేర్ చేస్తానని ఆ వీడియోలో అయితే చెప్పాను. సో ఈరోజు అంటే నిన్న సాటర్డే నా డైలీ వ్లాగ్ని ఈ సండే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో నేను షేర్ చేసే ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు యూజ్ అయిందంటే తప్పకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న సాటర్డే కదా, సో హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. అంటే ముందు రోజే ఫ్రైడే నైటే కలిపి పెట్టుకున్నాను అనమాట హెన్నాని. సో నా హెయిర్కి నేను కంపల్సరీగా 15 days వన్స్ అయితే కంపల్సరీగా హెన్నా అయితే పెట్టుకుంటాను బ్రౌన్ హెయిర్ కోసం. బ్రౌన్ హెయిర్ అనే కాదు, నాకు హెన్నా పెట్టుకోకపోతే 15 days వన్స్ హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది అనమాట. అదే కంటిన్యూస్ గా పెట్టుకున్నాం అనుకోండి, మనం లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా ఆఫ్ అయిపోతుందో అలా నా హెయిర్ ఊడడం ఆగిపోతుంది. అందుకని స్కిప్ చేయకుండా సాధ్యమైనంత వరకు హెన్నా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అలానే మధ్య మధ్యలో ముందు రోజు నైట్ పెరుగులో మెంతులు నానపెట్టేసి మార్నింగ్ మిక్సీకి వేసుకొని తలకు పెట్టుకుంటూ ఉంటాను. అలానే అన్వితాకు కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో సాటర్డే మార్నింగ్ లెగవగానే ఫస్ట్ నేను చేసిన పని అయితే హెన్నా పెట్టుకోవడం. అది కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పూరీలోకి నేను ఎప్పుడు వెజిటబుల్ కర్రీ చేస్తూ ఉంటాను. అయితే దానిలో మెయిన్గా ఆలు కావాలన్నమాట. ఆలు లేదు, అందుకని చెప్పేసి ఉల్లి ముక్కలు ఫ్రై చేసి ఫస్ట్ టైం చేస్తున్నాను శనగపిండితో. చిన్నప్పుడు మా అమ్మ చేసేదనమాట, సేమ్ ఆ స్టైల్లో చేస్తున్నాను. మామూలుగా అయితే మా హస్బెండ్ ఈ కర్రీ అసలు తినారనమాట, అందుకని అసలు చెయ్యను. సో ఈరోజు ఇంకా ఏమీ లేక వీకెండ్ కదా, వీకెండ్ ఎప్పుడు మేము పూరీ ప్లాన్ చేసుకుంటాము, అందుకని చెప్పేసి ఇంకా ఈ కర్రీ అయితే చేస్తున్నాను. అయితే పూరీ పిండిని పాలక్తో కలిపాను. పాలకూరని అయితే నేను మల్టిపుల్గా యూజ్ చేస్తూ ఉంటాను, పప్పులోనే కాదు, ఇలా పూరీల్లో చపాతీల్లో అలానే మేము స్మూతీ చేసుకుంటూ ఉంటాము. ఇంకా పూరీలు ఆయిల్ పట్టకుండా ఉండాలంటే కర్రీ అవ్వేలోపే నేను చపాతీ పిండి కలిపేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా పూరీకి ఆయిల్ అయితే పెట్టేశాను. అంటే పిండి అనేది ఎక్కువసేపు నానకూడదు అనమాట, ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. అలా అనేసి పిండిని గట్టిగా కలుపుకోవాలి, అలా అయితే ఆయిల్ అస్సలు పీల్చదు. మామూలుగా ఈ కర్రీని ఉల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత నీళ్లు పోసి ఉడికించుకున్నాక లాస్ట్లో ఈ శనగపిండి కలిపి వేస్తారు కదా, నాకేమో గుర్తులేదు, వేసిన తర్వాత గుర్తొచ్చింది. అంటే వేయగానే కర్రీ అనేది బాగా టైట్ అయిపోయింది కదా, అందుకని అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. ఫస్ట్ నీళ్ళు పోసి అది మరిగిన తర్వాత కొంచెం ఈ పిండి కలిపి వేస్తే కర్రీ బాగా వచ్చేది. అయినా సరే నేను చేసిన ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మా హస్బెండ్కి కూడా నచ్చింది. ఫస్ట్ నుంచి కూడా ఆయిల్ని తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, అందులోనూ పూరీలు వడలు అలాంటివి అసలు వేయను అనమాట. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. అంటే మనం ఆయిల్ని ఒక 3 minutes కన్నా ఎక్కువగా వేడి చేయకూడదంట. ఒకవేళ అలా చేసామంటే అది ఆయిల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద మారిపోతుందని డాక్టర్ చెప్పారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి నుంచి నేను ఇంకా అసలు తగ్గించేశాను ఇవి చేయడం కూడా. కానీ ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ పూరి తినడానికి బాగా ఇష్టపడుతుంటారు, ఇంకా వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఆయిల్ పట్టకుండా. ఇంకా పాలక్ స్మూతీ చేస్తాను కదా, నేను అన్విత అయితే తీసుకుంటాను కానీ మా గీతు అండ్ హస్బెండ్ తీసుకోరనమాట, అందుకని వాళ్ళ కోసం ఇలా పూరీలో వేసి చేస్తూ ఉంటాను. ఇంకా మా గీతు క్రికెట్ కోచింగ్కి వెళ్ళి 7కి వెళ్తాడు కదా, సాటర్డే రోజు 9కి వచ్చేస్తాడు. ఇంకా ఆ లోపు పూరీ చేసించాను. రాగానే ఇంకా వాడు క్లాస్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా అన్నాడు. 12-15 అలా పెట్టారు కోన్స్. నేను ఒక్క మ్యాచ్ ఆడా, నేను విన్నాను. ఇంకా గేమ్ ఆడొచ్చిన తర్వాత చెప్తున్నాడు, వాడికి ఆడేటప్పుడు అంటే వర్కౌట్ చేపిస్తారు కదా, ఆ టైంలో కొంచెం కాలు నొప్పిగా అనిపిస్తుందంట. సో ఈ రోజు అయితే నేను మటన్తో సూప్ చేద్దాం అనుకుంటున్నాను వాడి కోసం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేశాను కానీ అదైతే షూట్ చేయలేకపోయాను. ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత 3 o'clock అప్పుడు అన్వితకి హెయిర్ ప్యాక్ తయారు చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 liter సుమారుకి వాటర్ తీసుకొని మరుగుతున్న నీళ్ళల్లో రోజ్మెరీ లీవ్స్ 1.5 spoon వేసాను. అలానే అవిసె గింజలు వచ్చేసి 1.5 spoon. అలా దాంతోపాటు నల్ల గింజలు ఉంటాయి, అంటే వీటికి ఆనియన్ సీడ్స్ అంటారు, లేదంటే కలోంజీ సీడ్స్ అంటారు. వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అలానే హెయిర్ కూడా గ్రోత్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ 3 ingredients అన్వితకి చాలా బాగా పడతాయి. ముందు రోజు నైట్ పెరుగులో మెంతులు నానపెట్టేసి మార్నింగ్ మిక్సీకి వేసుకొని తలకు పెట్టుకుంటూ ఉంటాను. అలానే అన్వితకి కూడా పెడుతూ ఉంటాను అనమాట. అదైతే మంచి రిజల్ట్ ఉంటుంది, తనకు కూడా అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా, హెయిర్ కండిషన్ కానీ బాడీని బట్టి మారుతూ ఉంటుంది. నాకేమో హెన్నా పడుతుంది, తనకేమో అవిసె గింజలతో చేసిన ప్యాక్ అయితే బాగా పడుతుంది అనమాట. ఒక్క హెయిర్ కూడా ఊడదు, అంటే ఒక్క వెంట్రుకు కూడా ఊడకుండా
సిల్కీగా వస్తుంది హెయిర్ అయితే. సో అన్వితది ఈ మధ్య కొంచెం రఫ్గా తయారవుతుంది హెయిర్ అనేది. అంటే చెప్పాను కదా మెంతి పిండితో అప్పుడప్పుడు పెడుతుంటే దాని హెయిర్ రఫ్ అవుతుందని చెప్పేసి, అందుకని ఇంకా ఇలా చేసి పెడుతున్నాను. ఇలా చేస్తే అన్విత హెయిర్ చాలా సిల్కీగా థిక్గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్యాక్ పెట్టిన తర్వాత అన్విత హెయిర్ అస్సలు ఊడలేదు. సో నాకైతే బాగా నచ్చింది ప్యాక్. నేను కూడా హోమ్ మేడ్గా చాలా ట్రై చేస్తూ ఉంటాను, కానీ అన్వితకి ఇది పడినట్లుగా ఏది పడదనమాట. సో అందుకని ఇదే కంటిన్యూ చేస్తున్నాను. చెప్పాను కదా బాడీ తీరుని బట్టి కూడా హెయిర్ ప్యాక్ సెట్ అవుతుంది. సో అన్వితకి ఇది సెట్ అయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి కాదు 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత ఏది సెట్ అయిందో అది కన్ఫర్మ్గా చూసుకొని ఇంకా అదే ప్యాక్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వీడియోలో ప్రాసెస్ చూసారు కదా, ఆ మూడింటిని కొద్దిసేపు మరిగించాలి. అది ఫైనల్గా ఒక 15-20 మినిట్స్ మరిగించిన తర్వాత ఒక జల్లీలాగా ఫామ్ అవుతుందన్నమాట. అది ఆరిపోయిన తర్వాత ఒక క్లాత్లో ఫిల్టర్ చేసుకుని ఆ జల్లీ తీసి దానిలో నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే కలిపేసి ఇంకా తలకి పెట్టేస్తున్నాను. ఇంకా ఆయిల్స్లో కూడా అన్ని ఆయిల్స్ సెట్ అవ్వవు అనమాట అన్వితకి, అందుకని ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే బాగా సెట్ అయిపోతుంది. అందుకని ఇంకా దాన్ని యాడ్ చేశాను. మీకు నచ్చితే మీకు ఏ సెట్ అయితే ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కానీ మీకు సెట్ అయిన ఆయిల్ దానిలో మిక్స్ చేసుకుని తలకి బాగా పట్టించుకోవాలన్నమాట. అలా ఒక 1 అవర్ తర్వాత నార్మల్ వాష్ కోల్డ్ వాటర్తో షాంపూ వాష్ చేసుకోవాలి. మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో వాష్ చేసుకోవడమే. ఇంకా మనం తలకి యూజ్ చేసే షాంపూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏ సెట్ అవుతుందో దాన్ని చూసుకొని యూజ్ చేసుకోవాలి. అన్విత అయితే డవ్ యూజ్ చేస్తుంది, నాకేమో హెడ్ అండ్ షోల్డర్స్ సెట్ అవుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ నేను హెన్నా పెట్టుకున్నాను కదా, అది వచ్చేసి ఒక 45-1 అవర్ అలా ఉంచుకొని నార్మల్ హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. అంటే షాంపూ యూజ్ చేయకూడదు. నేను ముందు రోజే హెడ్ బాత్ చేశాను కాబట్టి నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్వితకి పెట్టిన ఈ ప్యాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వేడివేడిగా కాఫీ కలుపుకొని తాగేసాం. అన్వితకి హెయిర్ ప్యాక్ పెట్టాను కదా, అదైతే ఒక 1 అవర్ వేసుకున్న తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకుంది. కరెక్ట్గా 7:30-8 o'clock అప్పుడు అనుకుంటా, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. సో అన్వితకి ఫార్మల్స్ తీసుకోవాలి కాలేజ్ కోసమని, అందుకని చెప్పేసి ఇంకా జుడియోకి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్. సో ఇందాక ఈవినింగ్ హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను అనమాట. సో అనుకోకుండా ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని నేను అమ్మ వెళ్తున్నాము. యా, సో రీజన్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్కి. సో అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలంటే షాపింగే కదా బయటకంటే. ఎందుకు అంటే నాకు మండే ఒక ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్కి నేను ఫార్మల్స్ వేసుకెళ్ళాలి. ఆ ఫార్మల్స్ నా దగ్గర ఒక్క అవుట్ఫిట్ కూడా లేదు. అండ్ లాస్ట్ టైం కూడా వేసుకోవాల్సి వస్తే ఏదో ఇంట్లో ఉన్నది అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మేము జూడియోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా, ఇదైతే ఎప్పుడు వేసుకునే అవసరం రాదు కదా. రీజనబుల్ గా ఉంటాయి దానిలో ప్రైజెస్. ఫార్మల్స్ అసలు వేసుకోదు అన్వితకి, ఇంట్రెస్ట్ ఉండదు ఫార్మల్స్. అండ్ లాస్ట్ టైం నేను ట్రై చేశాను, ఎక్కడ H&M వాటిలో ట్రై చేశాను అనమాట. నాకేం అంతగా సెట్ అవ్వలేదు. బేసిక్లీ నేను ఎప్పుడు ఫార్మల్స్ వేసుకోలేదు కాబట్టి అంత అలవాట్లు రాలేదు. ఇప్పుడు కూడా ఏదో కాంప్రమైజ్ అయి కొనుక్కోవాలన్న సిచ్యువేషన్ రాకపోతే బాగుండు. నెక్స్ట్ ఏముంది, జూడియోకి వెళ్తున్నాం. నువ్వు వెనక్కి పడిపోయినట్టున్నావు. వెనక్కి ఎక్కడ పడిపోయాను, నేను ముందుకు వచ్చాను అందుకని అలా ఉంది. ఇంకా అన్విత కాలేజ్ కోసం ఫార్మల్స్ తీసుకుందాం అనేసి అయితే జూడియోకి వచ్చేసాం. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అంతా వెతికాం. లేడీస్ సెక్షన్లో అయితే అస్సలు ఫార్మల్స్ లేవన్నమాట. షర్ట్ అయితే ఒకటి దొరికింది. ఇంకా ఫార్మల్ కోసం వెతుకుతూ ఉన్నాము. అన్విత ఏమో మెన్స్ సెక్షన్లో ఒకసారి ట్రై చేయనా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఒక ప్యాంట్ అయితే తెచ్చుకొని ట్రై చేస్తానని ఇంకా క్యూలో నిలబడ్డాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళని అయితే లోపలికి ఎలా చేయట్లేదు, ఇంకా క్లోజింగ్ టైం అని చెప్పేసి ఇంకా లోపల ఉన్న వాళ్ళైతే ట్రయల్ రూమ్ దగ్గర ఉండిపోయారు. ఇంకా క్లోజింగ్ టైం కదా, లైట్స్ కూడా ఆఫ్ చేస్తూ ఉన్నారు. రాగానే బ్యాగ్ అంతా తోసేసావు. ఎన్ని ఉన్నాయి లోపల పేర్స్, అక్కడ క్యూ ఏమో చూడు, ఫుల్ క్యూ, లైట్లన్నీ ఆపేశారు. ఇంకా ఫైనల్గా ట్రయల్ రూమ్లోకి మేమే లాస్ట్ అనమాట. సో అన్విత కొన్ని తెచ్చుకుని ట్రయల్ చేస్తుంది. ఇది వచ్చేసి ప్యాంట్ తెచ్చుకుంది కానీ ఇంకా అదంతగా నచ్చలేదు, బూట్ కట్. అలానే ఇంకా షర్ట్ అయితే నచ్చింది, షర్ట్ తీసుకుంది. ఇంకా ఇది వచ్చేసి మెన్స్ ప్యాంట్ ట్రై చేసింది, ఇది కూడా తనకైతే నచ్చలేదు. ఫిట్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఒక బ్లాక్ ఫ్రాక్ తీసుకుంది అనమాట, ట్రయల్ చేద్దామని తీసుకుంది. సో వేస్తే బాగుంది అనమాట, చాలా రీజనబుల్ గా ఉంది ప్రైస్ కూడా. కానీ వచ్చిన పర్పస్ అయితే అవ్వలేదు కదా, అందుకని చెప్పేసి దాన్ని అయితే తీసుకోలేదు. తర్వాత ఈ టాప్ ట్రై చేసింది, ఇది కూడా బాగుంది కొంచెం, అంటే తీసుకోలేదు
కానీ ఇది వచ్చేసి కుర్తా అయితే తీసుకుందనమాట. అలానే నేను కూడా ఒక కుర్తా తీసుకున్నాను. ఇంకా మాదే బిల్లింగ్ కూడా లాస్ట్. ఇంకా తనేమో నెయిల్ పాలిష్ అడిగింది, అది ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ఇంకా ఫైనల్గా నేను ఒక కుర్తీ, అన్విత ఒకటి తీసుకుంది. అలానే ఫార్మల్ షర్ట్ ఒకటి, నెయిల్ పాలిష్ ఒకటి బిల్ చేసుకొని వచ్చేసాం. జుడియో షాపింగ్ అయిపోయిందా? యాక్చువల్గా ప్యాంటు ఒక్క నిమిషం ఆగు. ఫార్మల్ ప్యాంట్ కోసం వెళ్ళాము. కావాల్సిన కొనకుండా కావాల్సినవి తీసుకోకుండా మిగతా అన్ని తీసుకొని వచ్చామా. ఒక షర్ట్ దొరికింది అనుకో, ప్యాంట్ కోసం మళ్ళీ రేపు సర్చింగ్. ఎస్, ఇప్పుడు వేరే దానికి వెళ్ళాలి. నాకు తెలిసి జుడియోలోనే లేవా, లాస్ట్ స్టోర్ లో కూడా లేవు, కానీ అంతకుముందు ఎప్పుడు చూసినట్టు గుర్తు, అందుకని నేను జుడియో తీసుకున్నాను. యాక్చువల్గా మెన్స్ ట్రై చేసావు కదా, బాగుంది ఫిట్టింగ్, నిజంగా బాగుంది అనిత. నాకు ఇష్టం ఫార్మల్స్ వేసుకుంటే నిన్ను చూడాలని, కానీ నీకేమో ఇంట్రెస్ట్ ఉంటుందంటావు. అంతకుముందు మర్చిపోయినా, నీ దగ్గర క్రీమ్ కలర్ ప్యాంట్ నీకు గుర్తుందా? ఒక 4 years బ్యాక్, 4 years బ్యాక్ ఫార్మల్ ప్యాంట్ ఉంది కదా అనిత, అది ట్రై చేయపోయావా? క్రీమ్ కలర్ది ఈ షర్ట్ మీదకి ఇంకా ఉంది. నేను కొన్నా, ఖైరాలో కొన్నా, గుర్తుందా? అది లో వేస్తుంది. పర్లేదులే, ఒక్క రోజుకి ఏమైనా వేసుకోవచ్చు కదా. ట్రై చేద్దాం. షర్ట్ ఎలాగో తీసుకున్నావు కదా. చూద్దాం. మామూలుగా ఇంటి దగ్గర ఏమనుకున్నావు? అది డిన్నర్ ఏమంటే అన్వితనేమో దోశ విత్ మసాలా దోశ అడిగింది. సరే చేద్దాం అనుకున్నా. దానికంట నానా రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసా? రెడ్ చట్నీ అంట, పల్లి చట్నీ అంట. ఓకే అన్ని చేస్తా అని చెప్పాను. మసాలా దోశ అంతే చేస్తారు, మరి రెడ్ చట్నీ అంతే చేస్తా అని చెప్పేసి నాన్న బయటకు వెళ్ళగానే మనం ఇటు వచ్చేసాం. ఇప్పుడు డిన్నర్ ఏంటి? ఉడిపికి వెళ్తాం. ఇంటి పక్కన ఉడిపి కదా. ఓకే బాయ్, నెక్స్ట్ అప్డేట్ తర్వాత ఇస్తాం. ఇంకింటికి వెళ్ళి మా హస్బెండ్ని గీతుని కూడా పిక్ చేసుకొని మాకు దగ్గరలో ఉన్న ఉడిపికి అయితే వచ్చేసాం. నాకు దాయిపూరి అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే దాయిపూరి తింటాను ఉడిపికి వెళ్తే. ఇంకా అన్విత, గీతు ఏమో పావుబాజీ ఆర్డర్ చేసుకున్నారు. యాక్చువల్గా మేము లేట్గా వెళ్ళాం కదా, టిఫిన్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి అంటే ఇడ్లీ ఒక్కటే ఉంది. సో మా హస్బెండ్ ఏమో ఇడ్లీ తీసుకున్నారు, ఇంకా నేనేమో దాయిపూరి అండ్ నూడిల్స్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఎక్కువ నైట్ టైం తిన్నాను అనమాట. అయితే వీళ్ళు కూడా షేర్ చేసుకుంటారని చెప్పేసి నూడిల్స్ ఆర్డర్ చేశాను. షేజ్వాన్ నూడిల్స్ నాకు నచ్చుతాయి. సో ఫైనల్గా నేనైతే అంత క్వాంటిటీ తినలేకపోయాను. జుడియోలో తెచ్చుకున్న షాపింగ్, నేనైతే ఒక టాప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 500 లైట్ కలర్ తీసుకున్నాను అనమాట. ఆరెంజ్ అనిత, పీచిష్ ఆరెంజ్ కదా. సో డైలీ వేర్కి బాగుంటుందని చెప్పేసి ఇంక తీసుకున్నాను అనమాట. ఇదేమో అన్విత కాలేజ్కి అసలు యాక్చువల్గా టాప్స్ లేవు తనకి, ఎప్పుడు నావే వేసుకుంటుంది టైట్ చేసుకొని. సో ఇది సెకండ్ టాప్ అనుకుంటా తనకంటూ తీసుకోవడం, తన సైజు. ఇది 500 పడింది, చాలా రీజనబుల్, డైలీ యూస్కి పనికొస్తాయి కదా అని చెప్పేసి ఇంక ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫార్మల్ షర్ట్. సో చెప్పాం కదా, అది ఈ పని మీదే వెళ్ళాము, కానీ ప్యాంట్ అయితే ఫార్మల్ ప్యాంట్ దొరకలేదు. మెన్స్లో కూడా ట్రై చేసింది, కానీ అది తనకి నచ్చలేదు. ఇంకా రేపు మళ్ళీ వెళ్ళాలి సండే. సో ఇది బ్లూ కలర్ తీసుకుందన్నమాట ఫార్మల్ షర్ట్. ఇది కూడా 600 పడింది. జుడియోలో చాలా రీజనబుల్గా ఉంటాయి అనిపిస్తుంది. పిల్లలకు కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అనమాట. టీషర్ట్స్ కానీ డైలీ యూస్కి బాగుంటాయి. పార్టీ వేర్గా అయితే అంతగా ఉండవు, కానీ డైలీ యూస్ టాప్స్ అయితే బాగుంటాయి. అవును, నెయిల్ పాలిష్ ఉండాలి కదా అన్విత, ఎక్కడుంది? ఇంకో నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను, చూపిస్తా. నెయిల్ పాలిష్ మంచి రెడ్ కలర్ అన్విత, బ్లడ్ రెడ్ కాదు కానీ మెరూనిష్ రెడ్ అనమాట. నాకేమో లైట్ కలర్స్ ఇష్టం. సో అన్విత కూడా లైటే వేసుకునేది అంతకుముందు, ఇప్పుడు డార్క్ వేస్తుంది. సో దట్స్ ఆల్ అండి, ఈరోజు వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.